Hi everyone, welcome to Telugu Nifty Trader. First we start with Bajaj Auto. Bajaj Auto చూసుకుంటే కనుక ఇట్స్ యాక్టివేటెడ్ అబౌవ్ 3765. టార్గెట్ ఏం రాలేదు, ఈవెన్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ క్లోజ్డ్ ఇన్ మైనస్ ఓన్లీ. సో వీ బుక్డ్ సమ్ లాస్ ఇన్ బజాజ్ ఆటో. కమింగ్ టు బజాజ్ కన్జ్యూమర్, బజాజ్ కన్జ్యూమర్ చూసుకుంటే కనుక ఇట్స్ యాక్టివేటెడ్ అరౌండ్ 258.60 మనం ఇచ్చిన లెవెల్ యాక్టివేట్ అయింది. చాలాసేపు సస్టైన్ తర్వాత ఇట్ హిట్ స్టాప్ లాస్. సో బ్యాడ్ పర్ఫార్మెన్స్ బై బజాజ్ కన్జ్యూమర్ ఫర్ టుడే. సో వి బుక్ లాస్ ఇన్ బజాజ్ కన్జ్యూమర్. అండ్ కమింగ్ టు రిలయన్స్, రిలయన్స్ యాక్టివేటెడ్ అబౌవ్ 2419 అండ్ ఆఫ్టర్ చాలాసేపు తర్వాత మనకు సస్టైన్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టర్మ్ సస్టైన్ హిట్ ఫస్ట్ టార్గెట్ 2440 ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. End of the day, it's closed above entry level only. We made some profit from Reliance. So this is the updation about the stocks which it has given. So coming to order book, this is the order book by following risk management. Bajaj Consumer we bought 80 shares. Reliance we traded with 4 and 6 10 shares. As well, Bajaj Auto we traded with 3 shares. So position lo chusukunte ganaka we lost 24 rupees in Bajaj Auto and 213 in Bajaj Consumer and gained 73 rupees from Reliance. So the ultimate closing is minus 164 rupees from the stocks trading. Okay, this is the updation of today's given stocks. Next చూసుకుంటే ఏంటి అంటే stocks for tomorrow, September 23rd stocks. So these are the stocks for tomorrow. You can note down here this one. Bajaj Consumer again we are trading. BHEL we are trading and Biocon we are trading, and the max risk is 970 rupees in case 3 out of 3 stocks hit stop loss price both side. So ఈ స్టాక్స్ మనం రేపు ఫాలో అవుతున్నాము, చూద్దాం ఏమవుతుందో పర్ఫార్మెన్స్ లో. యూ కెన్ నోట్ డౌన్ ది లెవెల్స్. ఐఎమ్ పాసింగ్ ది వీడియో, ఐఎమ్ రికార్డింగ్ ది వీడియో ఆన్ దిస్. సో దిస్ ఇస్ ద అప్డేషన్ ఆఫ్ స్టాక్స్ ఫర్ టుమారో. అండ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ అబౌట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకు జాక్పాట్ అటెంప్ట్ రేపు ఎలా చేయాలి ఎక్స్పైరీ అని. సో ఎక్స్పైరీ అనేది వచ్చేసి మనకు ప్రతి ఎక్స్పైరీకి జాక్పాట్ రాదు, బట్ ప్రైస్ మూమెంటం బట్టి చూసి మనం ఛాన్స్ ట్రై చేస్తూ ఉంటాము. లాస్ట్ వీక్ మనం లెవెల్స్ ఇచ్చాము 100% ఇట్స్ వర్క్ వెరీ వెల్. ఓకే, సో ఈ రోజు చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ వై షుడ్ వి ఫోకస్ ఆన్ జాక్పాట్ ఫర్ టుమారో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే కనుక ట్రేడింగ్ ఎక్సలెంట్, స్ట్రాంగ్ పాజిటివ్, very positive, the extremely positive. SGX Nifty also trading near to 90 to 100 points positive. So ఈ టైం ఫ్రేమ్ లో మనం ఏం చేయాలి అని అంటే this is the values about jackpot. So how to catch jackpot option jackpot for 23/9 expiry on 5 minutes time frame and 1 hour time frame. 5 minutes time frame లో 1 hour time frame లో ఎలా ట్రేడ్ చేయాలి అని అంటే ఫస్ట్ 5 minute క్యాండిల్ హైలో వాల్యూస్ ఉన్నాయి కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, ఆ హైలో వాల్యూస్ చూసుకోండి. దెన్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి అని అంటే ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ ఫస్ట్ 5 minute క్యాండిల్ లో 5 minute క్యాండిల్ లో బ్రేక్ అయితే కనుక నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేయాలి. అండ్ స్ట్రైక్ ఏం చేయాలి అని అంటే సెలెక్షన్ 8 to 15 రూపీస్ మధ్యలో ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ విల్ బి 5 రూపీస్ అండ్ ది టార్గెట్ విల్ బి 30 and 60 ప్లస్. స్ట్రైక్స్ ఏమవుతాయి అంటే రేపటికి దట్ కెన్ బి 17,550 ఆర్ 500 ఆర్ 17,450. ఈ పుట్ ఆప్షన్స్ మాత్రమే 8 to 15 రూపీస్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది రేపు. కొంచెం ప్రైస్ అటు ఇటు బఫర్ ప్రైస్ లో ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ 20 రూపీస్ బిలోనే అలా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఈ 3 స్ట్రైక్స్ లోనే మనకు రేపు జాక్పాట్ లొకేట్ అయింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఎలా అంటే సేమ్ ఫస్ట్ 5 minute క్యాండిల్ హైలో చూసుకోవాలి. ఒకసారి అది బ్రేక్ అయిన తర్వాత సేమ్ బై బ్యాంక్ నిఫ్టీ ఫుట్ ఆప్షన్స్ స్ట్రైక్స్ ఏది అంటే 20 to 30 రూపీస్ మధ్యలో ట్రేడ్ చేయాలి. స్టాప్ లాస్ వచ్చేసి 8 రూపీస్ అండ్ టార్గెట్ వచ్చేసి 124 to 200 రూపీస్. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే రేపు గ్యాప్ అప్ అవుతే కనుక మనకు ఇందులోనే జాక్పాట్ లొకేట్ అయింది 36,700, 36,600 అండ్ 36,500 PE. రూల్స్ ఏం ఫాలో అవ్వాలి అని అంటే బోత్ స్పాట్ అండ్ ఫ్యూచర్ మస్ట్ బ్రేక్ ఫస్ట్ 5 minutes లో అట్ ఎ టైమ్ ఆల్మోస్ట్. స్పాట్ కానీ ఫ్యూచర్ వాల్యూస్ కానీ 5 minutes టైం ఫ్రేమ్ లో నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆ లో అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ లో అనేది బ్రేక్ అవ్వాలి, ఒకేసారి బ్రేక్ అవుతుండాలి. నిఫ్టీ పైకి వెళ్ళడం బ్యాంక్ నిఫ్టీ కిందికి రావడం అటువంటి ఉంటే కనుక బెటర్ టు అవాయిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే నిఫ్టీ షుడ్ హ్యావ్ 60 పాయింట్స్ గ్యాప్ అప్ అట్లీస్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 180 పాయింట్స్ గ్యాప్ అప్.
ఉంటేనే ట్రేడ్ తీసుకుంటే బెస్ట్. ఏదో 20 పాయింట్స్ 30 పాయింట్స్ నిఫ్టీలో ఉండి బ్యాంక్ నిఫ్టీలో 60-70 పాయింట్స్ ఉంటే ఇట్ వోంట్ వర్క్ మచ్. ఓకే, అండ్ స్టాప్ లాస్ 2 times హిట్ అయింది అనుకోండి, సేమ్ అలాగే హిట్ అవుతే కనుక అవాయిడ్ ది జాక్పాట్ ఫర్ ది డే. ఆ ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై కనుక బ్రేక్ అయితే, లో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ హై బ్రేక్ అయింది అనుకోండి, హై వైపు వెళ్ళింది అనుకోండి, లైక్ ఐ వాంట్ టు షో హియర్. ఈ ఫస్ట్ మనం సపోజ్ 5 minutes క్యాండిల్ అనుకుందాం, ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం పిఈ. ఒకవేళ స్టాప్ లాస్ ఇది హై బ్రేక్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో డ్యూరింగ్ ది డే ఎప్పుడైనా బ్రేక్ అవుతే కనుక సేమ్ మళ్ళీ ఆప్షన్ ప్రైస్ ఏది ఉందో 8 to 10 రూపీస్ 15 రూపీస్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 times స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హై మళ్ళీ బ్రేక్ అవుతే కనుక ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో జాక్పాట్ ఎలా చేయాలి అని అంటే, నోట్ డౌన్ ఫస్ట్ 1 hour క్యాండిల్ హైలో వాల్యూస్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కానీ స్పాట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని నోట్ డౌన్ చేసుకోండి. ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ బేరిష్ క్యాండిల్ ఆన్ 1 hour టైం ఫ్రేమ్, సపోజ్ ఇది నేను జస్ట్ మీకు శాంపుల్ చేస్తున్నాను. బేరిష్ క్యాండిల్ అంటే 1 hour టైం ఫ్రేమ్లో ఇలాగే ఉండాలి, ఆల్మోస్ట్ ఇలా ఉంటేనే మనకు జాక్పాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ 1 hour టైం ఫ్రేమ్లో లో బ్రేక్ అవుతే కనుక see here for nifty if price breaks first 1 hour candle low buy nifty put option. ఇది 5 minute టైం ఫ్రేమ్ లో, ఇది 1 hour టైం ఫ్రేమ్ లో. స్ట్రైక్ సేమ్ అలాగే 8 to 15 రూపీస్ లో ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. స్టాప్ లాస్ 5 రూపీస్ ఉంటుంది అండ్ టార్గెట్ విల్ బి 30 to 60 రూపీస్. స్ట్రైక్స్ సేమ్ స్ట్రైక్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 17,550, 500 or 450. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. 1 hour టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయినప్పుడు వీ కెన్ చూస్ దిస్ స్ట్రైక్ ప్రైజెస్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ ఫస్ట్ 1 hour క్యాండిల్ లో, 1 hour క్యాండిల్ లో ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది ఇలా ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి, అంటే ఫుల్ బాడీ ఉండాలి క్యాండిల్. ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉన్నప్పుడు దాని లో బ్రేక్ అవుతుంది కదా, ఆ లో బ్రేక్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మనం సెలెక్ట్ ది స్ట్రైక్ ప్రైజెస్ విచ్ ట్రేడ్స్ బిట్వీన్ 20 to 30 రూపీస్ లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. స్టాప్ లాస్ 8 రూపీస్ ఉంటుంది, టార్గెట్ 124 to 200 రూపీస్ ఉంటుంది. దట్ స్ట్రైక్స్ కెన్ బి 36,700. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది, ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్ లో కూడా ప్రైస్ అక్కడనే సస్టైన్ అవుతాయి. 36,500 put will trade between 20 to 30 rupees only maximum as per time frame, as per option risks. ఆ లెవెల్ ప్రకారం ఈ రేంజ్ లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం అటు బఫర్ ప్రైస్ ఉన్నా సేమ్ ఇదే ఉంటుంది. సో ఒకవేళ కాల్ బయింగ్ సైడ్ మనం జాక్పాట్ వెళ్ళాలనుకుంటే యూజ్ అబౌవ్ సేమ్ ఫార్ములా 1 hour టైం ఫ్రేమ్. అంటే 1 hour టైం ఫ్రేమ్ లో కనుక గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అవుతే కనుక స్ట్రాంగ్ గా ఇలాగే ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఇక్కడ ఈ హై బ్రేక్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు సేమ్ మనకు 20 to 30 రూపీస్ ఉన్న ఆప్షన్ ఏది ఉందో సిఈ, ఆ సిఈని సెలెక్ట్ చేసుకోవాలి. స్టాప్ లాస్ సేమ్ 8 రూపీస్ ఉంటుంది, టార్గెట్ విల్ బి సేమ్. అండ్ ఫర్ నిఫ్టీ కూడా 1 hour టైం ఫ్రేమ్ లో హై బ్రేక్ అవుతే కనుక 8 to 15 రూపీస్ ఉన్న సిఈ ఆప్షన్ తీసుకోవాలి. స్టాప్ లాస్ విల్ బి 5 రూపీస్ అండ్ టార్గెట్ విల్ బి 30 to 60 రూపీస్. సో ఓవరాల్ గా ఇది మనం రేపు జాక్పాట్ అటెంప్ట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్, 5 minutes టైం ఫ్రేమ్ యాజ్ వెల్ 1 hour టైం ఫ్రేమ్. విల్ ట్రై. జాక్పాట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మనీ రిస్క్ మేనేజ్మెంట్. కన్సిస్టెన్సీగా తీసే ప్రాఫిట్లకు జాక్పాట్కి సంబంధం ఉండదు. ఓకే, ఫైనలీ ఫాలో రిస్క్ మేనేజ్మెంట్. జాక్పాట్ కాల్స్ హ్యావ్ 100% ప్రీమియం రిస్క్. మన టైం బాగాలేకపోతే ఇమీడియట్లీ క్విక్గా 20 to 30 రూపీస్ కూడా జీరో ఇవ్వచ్చు, జీరో కాకపోయినా 1 రూపీ 2 రూపీస్ కూడా రావచ్చు. సో 100% ప్రీమియం ఉంటుంది. రివార్డ్ అనేది మనకు ఇట్ విల్ బి 5x 10x లైక్ దట్. ఓకే, ఒకవేళ మీరు 124 రూపీస్ దాకా 200 రూపీస్ దాకా ఆగలేకపోతే కనుక, ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ సైకలాజికలీ, if you satisfied with a 50, 60 or 70 whatever the target, you can close the trade. 124 దాకా వెయిట్ చేయాలని లేదు, యూ కెన్ వెయిట్ ఫర్, మీరు సాటిస్ఫై అవుతే కనుక యూ కెన్ బుక్ ప్రాఫిట్ అకార్డింగ్ టు యువర్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతేనే స్టాక్ మార్కెట్లో కన్సిస్టెన్స్ ప్రాఫిట్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ ప్రతిరోజు వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ మూవ్ అయినప్పుడు నేను ఇంత ముందుగా చాలా సార్లు చెప్పాను, 800 పాయింట్స్ మూవ్ అయినప్పుడు మన దగ్గర మనీ లేకపోతే దేర్ ఇస్ నో యూస్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతే ఏమవుతుందంటే, లాస్ అయినా కూడా నెక్స్ట్ టైం పెద్ద మూవ్ వచ్చినప్పుడు వీ కెన్ మేక్ సమ్ మనీ. ఓకే, సో దిస్ ఇస్ ద అప్డేషన్ ఆఫ్ జాక్పాట్ అటెంప్ట్. హోప్ మీ ఈ లెవెల్స్ అన్ని రాసుకోండి, వస్తే చూసుకొని, రాసుకోకుండా జస్ట్ ఇఫ్ యూ పాస్ ది వీడియో యూ కెన్ నోట్ డౌన్ ఇమీడియట్లీ. దోస్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ అబౌట్ చార్ట్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇది టకా అర్థమైపోతుంది విత్ ఇన్ 2 minutes లో. సో దిస్ ఇస్ ద అప్డేషన్ అబౌట్ జాక్పాట్ అటెంప్ట్ ఫర్ టుమారో. ఇవే ఎందుకు తీసుకుంటున్నాం మనం పర్టికులర్గా అంటే, గ్యాప్ అప్ ఉంది. అండ్ వన్ మోర్ రీజన్ ఇస్ దట్ నేను 10 EMA అని చెప్పాను కదా. సో బ్యాంక్ నిఫ్టీ 10 EMA చూసుకుంటే కనుక, ఇఫ్ యూ అబ్జర్వ్ ది లెవెల్స్ హియర్, ది EMA వాల్యూ ఇస్ 37,283 అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 26,944. ప్రైస్ అనేది స్టిల్ బేర్ హ్యాండ్ లోనే ఉంది స్ట్రాంగ్ గా.
సో మనకు బ్యాంక్ నిఫ్టీ 37,400 వరకు వెళ్తే గానీ ఎందుకంటే ఈఎంఏ 37,283 కదా. సో 37,400 అబోవ్ గనుక ఈ గ్రీన్ క్యాండిల్ 37,400 అబోవ్ పైన క్లోజ్ అవుతేనే మనకు జాక్పాట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది అప్ సైడ్ అయితే. లేదు మనకు దీని కిందనే క్లోజ్ అయింది అనుకోండి, సపోజ్ 36,283 కిందనే ఉంది కాబట్టి ప్రైస్ అనేది 36,944 దగ్గర ఉంది కాబట్టి సో 283 బిలో ఉన్నంత వరకు ప్రైస్ అనేది బేర్ శాండ్ లోనే ఉంటుంది, కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఐ వాంట్ టు టెల్ దట్ ప్రైస్ అనేది స్టిల్ ఇన్ బేర్ శాండ్ ఓన్లీ. క్యాప్ పైన కూడా 37,400 నుండి ప్రైస్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సే ఉంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు నిఫ్టీ ఆల్సో నియర్ టు బేర్ శాండ్, ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్డ్ ఫ్లాట్. నిఫ్టీలో చూసుకుంటే కనుక the Nifty 10 EMA value, if you observe the day candle, and the 10 EMA value is 17,524. క్లోజింగ్ వచ్చేసి 17,546, జస్ట్ 20 పాయింట్స్ తేడానే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీ అనేది 17,490 బ్రేక్ అవుతాయి, 490 లెవెల్స్ బ్రేక్ అవుతాయి. లైక్ ఇప్పుడు 650 దగ్గర గ్యాప్ అప్ అయి అక్కడ నుండి కిందికి వస్తే 500 490 మధ్యలో బ్రేక్ అవుతాయి కనుక మనం ఇంకా పెద్ద డిక్లైన్ వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్లో. లైక్ ఇట్ కెన్ టచ్ 17,300 as well. పెద్ద డిక్లైన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అవుతుంది అంటే ప్రతిసారి ఇది రాదు, బస్ థర్స్డే ఇస్ మ్యాచింగ్ as well, some levels are matching, SGX also matching. SGX కి we always should trade against the ట్రెండ్ పైకి ఉన్నప్పుడు కిందికి కొడతాం, మనం కింద ఉన్నప్పుడు పైకి వెళ్ళాలని చూస్తాం ప్రైస్ ని. SGX నిఫ్టీ మైనస్ లో ఉంటే ప్లస్ రావాలని చూస్తాం. సో అందుకనే సమ్ లెవెల్స్ ఆర్ మ్యాచింగ్ ఫర్ ది టుడే, దట్స్ వై వీఆర్ అటెంప్టింగ్ జాక్పాట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ థర్స్డే విల్ బి ఏ జాక్పాట్ డే, అలా ఏముండదు. సమ్ టైమ్స్ వస్తుంది, వి జస్ట్ ట్రై విత్ వి చెక్ అవర్ లక్ విత్ స్మాల్ రిస్క్ మేనేజ్మెంట్, అలా పెట్టుకొని చూసుకుంటాం. ప్రతిసారి రావాలని ఏం లేదు, జస్ట్ దిస్ టైమ్ ది వాల్యూస్ ఆర్ మ్యాచింగ్ అక్యురేట్లీ, దట్స్ వై వీఆర్ అటెంప్టింగ్ జాక్పాట్. సో దిస్ ఇస్ ద అప్డేషన్ అబౌట్ ది జాక్పాట్ ఫర్ టుమారో. ఇంకేదైనా ఉన్నా కూడా వి విల్ మీట్ ఇన్ టెలిగ్రామ్, విల్ డిస్కస్ ఆన్ లైవ్ మార్కెట్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ అండి.